ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు అత్యంత ప్రేమైన వారులారా, ఈ చక్కని ఉదయకాలం మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేసుకుంటూ మీరంతా కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. ప్రియులారా, క్రైస్తవ విశ్వాస జీవితానికి జీవనాడి ప్రార్థన. Beloved, I greet you and welcome you in the precious name of our Lord Jesus this morning, and I trust and hope that all is well with you. Beloved, prayer is the lifeline of Christian faith life. ప్రార్థన లేని జీవోత్సవాలుగా చాలామంది క్రైస్తవులు బ్రతుకుతున్నారు. మరి కొంతమంది అయితే ప్రార్థన కేవలము మన అవసరాల కోసం దేవుని దగ్గర ఉపయోగించేటువంటి ఒక మాధ్యమంగా భావించేవారుగా ఉంటున్నారు. Beloved, there are many people, many Christians who live like dead Christians without this lifeline called prayer in their life. While there are some others who think that prayer is only a medium to keep asking God to fulfill their personal needs and desires. వాస్తవానికి ప్రార్థన అనేది మనం దేవునితో చేసుకోవాల్సినటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి సంభాషణ అని, మన ప్రియులతో ఏ విధంగా అయితే మనం మాట్లాడతామో అదేవిధంగా మన ప్రాణప్రియుడైనటువంటి యేసయ్యతో కూడా మనం మాట్లాడేటువంటి ఒక విధానమే ప్రార్థన అనేటువంటి విషయం చాలామంది మర్చిపోతూ ఉంటారు. In truth, in reality, many people forget that prayer is a communication between us and God. Just the way that we speak and communicate with our beloved ones, prayer is a medium of communication between us and our most beloved God. And many people forget that and don't understand that. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో 16వ వచనంలో ప్రవక్త అయినటువంటి యెషయా ఒక మాట రాస్తాడు. నశించు వారి కొరకు ప్రార్థించే మధ్యవర్తి లేకుండాట చూచి దేవుడు ఆశ్చర్యపడెను అని ప్రవక్త రాస్తాడు. In Isaiah chapter 59 verse 16 we see that the prophet that there was no man and wondered that there was no one to intercede for the perishing people. ఈ ప్రపంచంలో చాలా మంది కూడా దేవునితో సంభాషణ అంటే కేవలం అవసరము అక్కర ఉన్నప్పుడు ప్రార్థన చేయడం అనుకుంటారు, కానీ ఇతరుల కోసం ప్రార్థన చేసేటువంటి మనస్సు కలిగిన వారు చాలా తక్కువ మంది. కాబట్టి ఆ మాట ఈ దినాన్ని ఇక్కడ ఉదయకాలంలో మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే అదే యెషయా గ్రంథంలో 64వ అధ్యాయంలో 7వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఇంకొక మాట ఉంటుంది. నీ నామమును బట్టి మొరపెట్టు వాడు ఒక్కడునూ లేకపోయాను అనేటువంటి మాట చూస్తాం. Beloved, again we see in Isaiah, we saw firstly in chapter 59 verse 16 that God saw that there was no man and wondered if there was anyone to intercede at all for the perishing people. Likewise in Isaiah chapter 64 verse 7, again the prophet writes that there is no one who calls upon your name, O Lord. ప్రభు నామమును బట్టి మొరపెట్టువాడు ఒక్కడునూ లేకపోయినటువంటి మాట. ఆ దినముల్లో కూడా చాలా మంది దేవునికి మొరపెట్టని వారు, ప్రార్థన చేయని వారు. ఈ దినముల్లో చాలా మంది ప్రార్థనని నిర్లక్ష్యం చేసేటువంటి వారు. కొన్ని సంఘాల్లో అయితే ప్రభు ప్రార్థన చేయడం కూడా మర్చిపోయారు, మానేశారు. ఎందుకంటే అన్నిటికీ సమయం ఇస్తున్నాం, చివరికి ప్రభు ప్రార్థన వచ్చేటప్పటికి సమయం సరిపోదని చెప్పి మరి భర్జనగా ముగించేయటం, ప్రభు ప్రార్థన చేయకుండా పోవడం. Some churches have even stopped the Lord's Prayer, which is the only prayer that the congregation does together. సహవాసంగా సంఘము కూడి చేసేటువంటి ఏకైక ప్రార్థన సంఘంలో లేకపోతే మందిరంలో ఏంటి అని చూసినట్లయితే అది పరలోక ప్రార్థన. దాన్ని కూడా చాలా సంఘాలు మరి నిలిపివేశారు. చాలా బాధాకరమైన విషయం. అయితే ఒక విషయం, ఇది నేను ఒక ప్రశ్న మీకు వేయాలనుకుంటున్నాను. ప్రభు ప్రార్థన యొక్క తాత్పర్యం నిజంగా మనకు తెలుసా? Do we really know what the Lord's Prayer actually means? Many times we think that prayer is only to ask for ourselves. Only when we are in need we use prayer as a medium to approach God to fulfill our needs. ప్రార్థన చాలాసార్లు మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు, పరీక్షలు ఉన్నప్పుడు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు, ఉద్యోగ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇలాగా వ్యక్తిగతమైనటువంటి రకరకాల అక్కర్ల కొరకు అవసరతల కొరకు ప్రార్థనని కేవలం ఒక
మాధ్యమంగా దేవునితో మనం పొందుకోవడానికి వాడుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో చాలా మంది ఉంటున్నాం. ప్రియులారా, మత్తయి సువార్తల 6వ అధ్యాయంలోను అలాగే లూకా సువార్త 11వ అధ్యాయంలో ప్రభు తన శిష్యులకు నేర్పినటువంటి పరలోక ప్రార్థన యొక్క తాత్పర్యం నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఉదయకాలన. చూడండి, మత్తయి సువార్తల 6వ అధ్యాయంలో 9 నుంచి 13 వచనాలు చూద్దాం. Beloved, this morning I'd like to draw your attention to the Lord's Prayer that the Lord taught his disciples in Matthew chapter 6 verses 9 to 13 as well as in Luke chapter 11. I would like to draw inferences that are very, very important to many of us who have failed to understand the very purpose of the Lord's Prayer. చూడండి, మత్తయి సువార్తలో 9 నుంచి 13 వచనాలు మనం చూసినట్లయితే అందులో 7 విజ్ఞాపనలు ఉంటున్నాయి, 7 ప్రార్థనలు ఉంటున్నాయి, 7 పెటిషన్స్ ఉంటున్నాయి. ఆ 7 ప్రార్థనలలో కూడా కేవలం ఒకే ఒకటి మన భౌతిక అవసరాల కోసం. అదేంటంటే అనుదిన ఆహారం, మన పోషణ గురించి. మిగతావన్నీ కూడా నిత్యత్వానికి సంబంధించినవే. We see that out of the 7 petitions in this Lord's Prayer, only one is for our physical need, that is for our daily bread. And all the rest are the things that refer to eternal things. All the other prayers that are referring to eternal things. మొదటిగా మనం చూసినట్లయితే ఈ ప్రార్థన మన జీవితానికి ఏవి ప్రాముఖ్యమో వాటిని క్రమంలో పెట్టేటువంటి ప్రార్థనగా ఉంటుంది. This prayer sets priorities in order. Let's look at them one by one. క్లుప్తంగా చూసుకొని ముగించుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభిస్తాడు. మనం ఆ ప్రార్థన చేసినప్పుడల్లా కూడా మనకేం జ్ఞాపకం రావాలంటే పరలోకమందు ఉండేటువంటి దేవుడుగా కాదు కానీ మనకు తండ్రి అయిపోయాడు. కాబట్టి మనం ఆయన బిడ్డలం గనుక ఆయనకు లోబడి, ఆయనకు భయపడి మనం ఉండాలి అనేటువంటి సత్యం మనకు గుర్తు చేయాలి. ఆ ప్రార్థన మనం ప్రార్థించేటప్పుడు జ్ఞాపకం వస్తుందా? చాలా మందికి లేదని చెప్పుకోవచ్చు. అలాగే తర్వాత ఉన్నటువంటి మాట, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. మొదటి 3 కూడా దేవునికి సంబంధించినవి. నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము. కాబట్టి మొదటిగా నీ నామము పరిశుద్ధపరచబడును గాక మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని నామం ఎలాగ పరిశుద్ధపరచబడుతుంది? ఆటోమేటిక్గా పరిశుద్ధపరచబడుతుందా? లేదండి. మనం పవిత్రులుగా పరిశుద్ధులుగా బ్రతికినప్పుడు పేతురులోను లేవియకాండంలో రాయబడినటువంటి మాటలను ఆధారం చేసుకొని లేవియకాండం 11:44లో మనం చూస్తాం కదా, దేవుడు పరిశుద్ధుడేంటూ మనం కూడా పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ఆయన నామం పరిశుద్ధపరచబడుతుంది. కానీ మనం పాపంలో బ్రతుకుతూ యథేచ్ఛగా అన్ని రకాల పాపాలు చేస్తూ ఈ నామం పరిశుద్ధపరచబడును కాకంటే జరిగే పని కాదు. That should remind us. Firstly, we see that 3 things refer to God: His name, His kingdom. Your name, hallowed be your name. Your kingdom come, your will be done. Therefore, your name, your kingdom, your will. Firstly, we are reminded that God's name is a holy name, and we as his children, because there he starts the prayer saying that our Father in heaven. When we start the prayer saying that our Father in heaven, we are not saying our God in heaven, we are saying Father, which means there is a strong relationship of a father and a child between both of us. Therefore, we need to be constantly reminded to be obedient and subservient to our Father, just like we are subservient to our earthly fathers. Secondly, when we say hallowed be thy name, it reminds us that we need to live holy lives according to the scriptures that tell us in Leviticus 11:44 that even Peter reminds us that God is holy, therefore we too need to be holy in all manner of living. రెండవదిగా నీ రాజ్యం వచ్చును గాక. దేవుని రాజ్యం వస్తోంది ఒక దినాన, సమీపంలో ఉన్నది కనుక దేవా నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచు అని మనం జ్ఞాపకం చేయబడాలి. మన ప్రార్థనలో అర్థం ఏంటంటే నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచు. మూడవదిగా నీ చిత్తం పరలోకమందు జరుగుచున్నట్లు భూలోకమందును జరుగునుగాక. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? భూలోకమందు జరుగునుగాక నువ్వు ప్రార్థన చేస్తే జరిగిపోదు. భూలోకమందు దేవుని చిత్తం ఎలాగ నెరవేరుతుంది? నీవు నేను క్రైస్తవులుగా పిలబడినటువంటి వారము దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించినప్పుడు, ఆయన చిత్తాన్ని ఎరిగి మనం బ్రతికినప్పుడు, ఆయన చిత్తాన్ని బట్టి మన జీవితంలో కార్యాలు చేసినప్పుడు ఆయన చిత్తం పరలోకమందులాగే భూలోకంలో కూడా నెరవేరటానికి ఆస్కారం ఉన్నది. We see that secondly, his kingdom, your kingdom come. That should remind us that God's kingdom is at hand and we need to be prepared and we need to seek the help of God to prepare us for his kingdom, to be received into his kingdom. Thirdly, thy will be done or your will be done, which means how can his will be done as it is in heaven on earth? It simply cannot be done just by prayers. It means that we need to learn to live according to his will, to learn and understand his will for our lives and then live according to that will. It's only then that God's will be done on earth as it is in heaven. అలాగే అటు తర్వాత వచ్చేటువంటి మిగతావన్నీ కూడా మన అవసరతలు అలాగే మన యొక్క సంబంధ బాంధవ్యాల గురించినటువంటి ప్రార్థనలు. ఏంటని చూసినట్లయితే the next ones that follow are petitions for our needs and our relationships. త్వరగా చూసి ముగించుకుందాం. 4వదిగా మా అనుదిన ఆహారం మాకు దయచేయం, నేడు మాకు దయచేయం అన్నట్టు మాట చూస్తాం. కాబట్టి ప్రభువా మాకు కిలోలు
టన్నులు టన్నులు అది కావాలి ఇది కావాలని ఆశించడం కాదు, కానీ ఆహారం లేక ఎంతోమంది బాధపడుతున్నారు. కాబట్టి ఈనాటి పోషణ మాకు చాలు ప్రభువా, ఈనాడేం కావాలో మాకు అనుగ్రహించు అనేటువంటి సాత్వికమైనటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి అన్న ఆ ప్రార్థన మనకు జ్ఞాపకం చేస్తుంది. వీ నీడ్ టు బి రిమైండెడ్ వెన్ వీ సే దట్ గివ్ us this day our daily bread, which means our daily bread, whatever is sufficient to take care of our bodies this day, Lord, that is enough. We don't need anything more, because there are many people languishing without a single meal a day. So help us to be able to be thankful for that one meal or those three meals that we get, Lord, instead of desiring for more and lavishness and luxuries in our life. అలాగే ఐదవదిగా ఉన్నటువంటి మాట ఏంటంటే, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. చాలా మంచి మాట. దేవుడు శిలువలో మన పాప రుణములన్నీ కూడా క్షమించాడు కనుక మనం కూడా ఒకరినొకరు క్షమించబద్దులమైనామన్న సత్యాన్ని గుర్తు చేసే ప్రార్థనగా అది ఉన్నది. కాబట్టి ఈ ప్రార్థన చేసినప్పుడల్లా కూడా మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించంటే, ప్రభువా మా పాప రుణములను కూడా శిలువలో క్షమించావు కనుక మేము మా తోటి వారిని క్షమించకపోతే నీవు మా కొరకు శిలువలో రక్తం కార్చి వృధా, కాబట్టి మేము దౌర్భాగ్యులము క్షమకు అర్హులము కాదు అని మనకు జ్ఞాపకం చేయాలి. When we say that Lord forgive us our trespasses as we forgive those who trespass against us, it should remind us that the Lord Jesus Christ shed up to the very last drop of his blood to cleanse us from our sins and to forgive us our transgressions. And if we do not forgive those around us, it means that we are not worthy of that forgiveness that happened on the cross of Calvary. So we need to be constantly be reminded of the great forgiveness that we have received freely from Christ, and therefore we need to freely forgive others. కాబట్టి ఉచితంగా పొందినటువంటి పాప క్షమాపణను బట్టి ఇతరులను కూడా మనం ఉచితంగా వారి పాపములు, వారి యొక్క రుణములు, వారి తప్పిదములు క్షమించే వారంగా ఉండాలని జ్ఞాపకం చేయాలి. చివరిగా నేను శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించమనేటువంటి మాట మనం చూస్తాం. Lastly, we see that, and lead us not into temptation but deliver us from evil. శోధనలో నేను పడిపోకుండానట్లు, నేను దాన్ని జయించినట్లు పరిశుద్ధాత్మ ద్వారా నాకు సహాయం చేయము, పట్టుదల దయచేయి. ప్రభువా నేను శోధనలో పడుకున్నట్టు నీవే చూసుకో ప్రభు అంటే, ప్రభువు చూసుకోడు, మనం ప్రయత్నం చేయాలి. శోధనలో పడకూడదు, మనం శోధనని జయించి పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు మనకు సహాయం చేస్తాడు. మనం ప్రయాసపడకుండా కాలు మీద కాలేసుకుని కూర్చొని నేను శోధనలో పడకూడదు అంటే జరిగే విషయం కాదు. జస్ట్ బై సిట్టింగ్ ఐడ్లీ అండ్ ప్రేయింగ్ టు లార్డ్ దట్ లార్డ్ హెల్ప్ us not to fall into temptation, it's not going to happen. If you want to be victorious in your life and win over every temptation, you need to act proactively in your life in order to overcome every sin and temptation, dear brothers and sisters in Christ. చివరిగా మనం పరలోక ప్రార్థన ఎలాగ ముగిస్తాము? మా శోధనలోకి తేక ఆ కీడు నుంచి తప్పించుము, ఏలైనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవైనావి తండ్రి అంటాం. పరలోక ప్రార్థనలు ఇక్కడ రాసలేవు, కానీ వాస్తవాన్ని అది ఎక్కడి నుంచి జోడించారంటే దాన్ని డాక్సాలజీ అంటారు ఇంగ్లీష్లో. మొదటి దినవృత్తాంతుల గ్రంథంలో 29వ అధ్యాయంలో 11-12 వచనాల్లో దావీదు పలికినటువంటి మాటలను ఆధారం చేసుకొని ఈ ప్రార్థనకు ముగింపుగా దాన్ని జోడించారు. దట్ వి నో దట్ ద లార్డ్స్ ప్రేయర్ ఎండ్స్, ఫర్ thine is the kingdom, for thine is the power and the glory forever and ever, amen. Basically this is not there in the Lord's prayer in Matthew or in Luke, but it has been added from 1 Chronicles chapter 29 verses 11 and 12, where David speaks highly of God using these words. Therefore, beloved brothers and sisters, let us be reminded of the importance of the Lord's prayer whenever we pray the Lord's prayer. Let us not be just ornamental Christians, just using decorative words in order to fluently pray every day as if it's a part of a ritual in our Christian life. No, it's not that. It has a deep meaning and we need to understand that meaning every time we pray. కనుక మనం ఏదో ఆచారప్రాయమైనటువంటి క్రైస్తవులుగా ఏదో ముక్కుబట్టుకుని కొంగ జపం చేసినట్టుగా ఈ ప్రార్థన ప్రతిరోజు చేయకూడదు, కానీ ఆ ప్రార్థనలోని అంతర్యమును గ్రహించినటువంటి వారమై, దానిలోని సత్యమును గుర్తెరిగినటువంటి వారమై ప్రార్థన చేసినప్పుడు అది అర్థవంతమైన ప్రార్థన అవుతుంది, మన బ్రతుకుల్ని మార్చే ప్రార్థన అవుతుంది. అటువంటి కృప దేవుడు మీకును నాకును అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువానికి స్తోత్రాలయ్యా. పరలోకపు ప్రార్థనలో ఉన్నటువంటి సత్యమును మాకు మరి ఒక మారు జ్ఞాపకం చేశావు తండ్రి. ఆ ప్రార్థనలో ఎంతో గొప్ప విషయాలు నువ్వు పొందుపరిచావయ్యా. సమస్తమును అందులోనే ఉన్నది నా తండ్రి. మేము మనస్సు పెట్టి ఆలోచించినప్పుడయ్యా నా తండ్రి మా జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి గల ప్రార్థన అది. అయితే అనేకులు దాన్ని నిర్లక్ష్యించేవారుగా ఉంటున్నారు, అసలు ప్రార్థనే నిర్లక్ష్యం చేసేటువంటి వారుగా ఉంటున్నారు. యెషయా అందుకే నా ప్రభా ఎంతో బాధతో రాసిన మాటలు కూడా మాకు జ్ఞాపకం చేసావు. మాలో అనేక మంది నా తండ్రి ప్రార్థనకు సమయం ఇవ్వలేకపోతున్నాం నాయన. నా తండ్రి పాల్ యాంగిచ్చినటువంటి భక్తుడు అన్నాడు, నా తండ్రి కనీసం 1 గంటైనా ప్రార్థన చేయనటువంటి వాడు క్రైస్తవుడు కాడు అని చెప్పాడు. అలాగే కనీసం 2 గంటలైనా
ఎవడైనా ప్రార్థన చేయనటువంటి వాడు సేవకుడే కాడని సెలవిచ్చారు. నా ప్రభా, భారతదేశంలో నా తండ్రి నీ ప్రియ సేవకుడు భగత్ సింగ్ గారు నా తండ్రి మోకాళ్ళ మీద నా తండ్రి సంవత్సరములు తరబడి నా ప్రభా ఆయన చేసిన ప్రార్థన బట్టి ఆయన కాళ్ళు ఒంటె కాళ్ళ వలె తయారయ్యాయని నా ప్రభా మేము ఆయన చరిత్రలో చదివి ఉంటున్నాం. అటువంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. ప్రార్థన చేసేవారుగా నా తండ్రి మమ్మల్ని ఆయుత్తపరచండి ప్రభా. నీ సన్నిధిలో గోజాడి కన్నీరు కార్చి మోకాళ్ళు వేసి ప్రతిరోజు ఇతరుల కొరకు ప్రార్థన చేసి ఇదిగోనైనా ఇతరుల కొరకు కన్నీరు కార్చి ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే మనస్సును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మొరపెట్టువాడు ఒక్కడును లేకపోయానని చెప్పి నా తండ్రి నీవు బాధపడ్డావని, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవాడు ఎవడైనా ఉన్నాడేమో అని చూసి ఎవడూ లేకపోటు చూసి నువ్వు ఆశ్చర్యపోయావు. మేము అలాగా ఉండకుండా నా తండ్రి ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ నాయన నిత్యము నీతో సంభాషించేటువంటి మంచి అలవాటు కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసులుగా ఉంటకు సహాయం చేయమని మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించడానికి పొందినాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.